ఒక తండ్రిగా నేను భయపడేది అదేనమ్మా. వాడితో పెళ్లి జరిగి మోసపోయానని నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేనమ్మా. అందుకే ఒక్కసారి ఆలోచించమంటున్నాను. మీరు 100 రకాలుగా చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా వికాస్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అనవసరంగా హైదరాబాద్ వచ్చి వికాస్ని చావుపాదారే, అదేనా మీ సంస్కారం? మూడు సంవత్సరాలుగా వికాస్ని ప్రేమిస్తున్నా మీతో ఆ విషయం ఎందుకు చెప్పలేదో తెలుసా? అనవసరంగా నా చదువు డిస్టర్బ్ అవుతుందని. మీతో చెప్తే మీరు కూడా డిస్టర్బ్ అవుతారేమోనని మీ మీద గౌరవంతో చెప్పలేదు. అది నేను చేసిన తప్ప? రేపు నాకు పెళ్ళై నేను అత్తవారింటికి వెళ్ళిపోతే మీరు ఒంటరివారవుతారు. అది నేను తట్టుకోలేను. అందుకే వికాస్ని పెళ్లి చేసుకుంటే తను మన బిజినెస్లో హెల్ప్గా మనతోనే ఉంటాడనుకున్నాను. మీకోసం, మీ సంతోషం కోసమే నేను అలా ఆశించాను. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు డాడీ. వికాస్ని 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. అతను ఎలాంటి వాడో తెలుసుకోలేనంత ఇన్నోసెంట్ని కాను. నేను మీ కూతుర్ని. మీ అంతటి మీరే వచ్చి వికాస్తో నీ పెళ్లి జరిపిస్తానమ్మా అని చెప్పేలా చేస్తాను. సార్, ఏంటి? మనం దారుణంగా మోసపోయాం సార్. ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, హైదరాబాద్లో మన వాళ్ళతో మొత్తం కూపి లాగించాను. వికాస్ ఫ్రెండ్స్, ఆ పూజారి అందరూ కలిసి వికాస్ చెప్పినట్టే నాటకం ఆడారు సార్. మనం గుడికెళ్లేలోపు గంటలో మొత్తం పెళ్లి సెటపే మార్చేశారని సార్. మనకు చూపించిన మొబైల్ షాప్ కూడా ఒట్టిదే సార్. అదంతా షో చేసి చూపించాడు. మీరు పర్మిషన్ ఇస్తే అబద్ధం చెప్పిన ఆ పూజారిని ఫ్రెండ్స్ని ఇక్కడ లాక్కొచ్చి అమ్మాయి గారి ముందు నిజం చెప్పిస్తాను. అలా చెప్పించిన రేణు నమ్మదయ్యా. అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతుంది. మనమే భయపెట్టి చెప్పించామని ఇంకా కోపం పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? వికాస్ మనల్ని ఎలా బోల్తా కొట్టించాడు అదే రూట్లో మనం వెళ్ళి వాణ్ణి పట్టుకోవాలి. వాడి నిజస్వరూపాన్ని అమ్మాయి ముందు బయట పెట్టాలి. రేణు, నేను మోసగాణ్ణి, ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయాలని చూశానని వాడి నోడుతోనే రేణు ముందు చెప్పించాలి. ఇన్ని రోజులు ఒక తండ్రిగా ఆలోచించాను. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా అడుగు వేస్తాను. వాణ్ణి పాతాళంలోకి తొక్కేస్తాను. వాణ్ణి ఎప్పుడు ఎలా పట్టుకోవాలో నేను ప్లాన్ చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే సార్. సుబ్బలక్ష్మి, ఏంటలా తెల్లమొహం వేసావు? ఎనీ డౌట్స్? అయ్యో, బుర్ర బద్దలైపోతుందా దేవుడా! ఆ మాట అనాల్సింది నేను. నువ్వు వచ్చి నాలాగే ఉన్నావు. ఎవరు నువ్వు? నీలాగే ఉన్నాను కదా నేను. నువ్వే. నీ మట్టి బుర్రని, నీ డౌట్లతో నా తలంతా వేడెక్కిపోతుంది. అసలేంటి నీ ప్రాబ్లం? డౌట్సా? ఏంటా డౌట్స్? అమృత రేణుకలు ఇద్దరిని వికాస్ పెళ్లి చేసుకుంటాడా? అమృత సాగర్తో లేచిపోయింది కదా, మరి వికాస్ ఇంట్లో ఎందుకుంది? వికాస్కి అమృతకి మధ్య ఏంటి సంబంధం? అమృత వికాస్ ఇంట్లో ఉందని రేణుకకి చెప్తే నమ్మట్లేదు. ఎందుకు? మొన్నటికి మొన్న రేణుకను పెళ్లి చేసుకోవడానికి వికాస్ ప్లాన్ చేస్తుంటే అన్ని కల్లారా చూశాను. గంగాధరం అంకుల్కి చెప్పాను. తీరా అక్కడికి వెళ్తే గుళ్ళో పెళ్లి సెటప్ లేదు, అంతా రివర్స్ అయింది. పెళ్లి సెటప్ ఎలా మాయమైంది? అలా ఎలా జరిగింది? ఇవన్నీ డౌట్స్. ఈ డౌట్స్ ఎలా తీరుతాయి?
వీటన్నిటికీ సమాధానం వికాస్కి ఒక్కడికే తెలుసు. అదిగో వస్తున్నాడు, వెళ్ళి అడుగు. ఏమండి ఇంతసేపు మీరు ఎవరితో మాట్లాడారు? నాతో నేనే మాట్లాడాను. అలాగా? వికాస్, వికాస్ ఆగు. వికాస్, ఒక్క దెబ్బతో గంగాధరం అంకుల్కి నేనంటే ఏంటో క్లారిటీ వచ్చింది. ఈ తింగర్ బుచ్చికి ఇంకా వచ్చినట్లేదు. ఏంటి సుబ్బలక్ష్మి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? టెన్షన్ కాదు వికాస్, డౌట్స్ తల పగిలిపోతుంది. డౌట్సా? ఏంటవి? అసలు అమృతకి నీకు సంబంధం ఏంటి? అమృత సాగర్తో లేచిపోయింది, కానీ మీ అవుట్ హౌస్లో ఎందుకుంది? నువ్వు అమృతం కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నావా? అసలు అమృత మీ ఇంట్లో ఉందని చెప్తే రేణుక నమ్మట్లేదు ఎందుకు? నీ ప్లాన్స్ అన్ని కల్లారా చూసి గంగాధరం అంకుల్కి చెప్పాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే పెళ్లి సెటప్ లేదు. అసలు అది ఎలా మాయమైంది? సుబ్బలక్ష్మి, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా? ఉండి చూస్తాను. అవును, ఎందుకు? ఈ ఫోటో ఎన్లార్జ్ చేసి రూమ్లో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాను. నేను ఇంత డౌట్లో టెన్షన్తో చస్తుంటే నీకు అంత వెటకారంగా ఉందా? నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియక ఆ మాట అన్నాను. నా దొంగ పెళ్లి గురించి గంగాధరానికి చెప్పి చాలా మంచి పని చేశావు. నువ్వు నన్ను ఫాలో చేస్తున్న సంగతి నాకు ముందే తెలుసు. నువ్వు ఫాలో చేస్తున్నావు అని తెలుసుకొని నేను ముందు జాగ్రత్త పడ్డాను. లేకపోతే గంగాధరం అంకుల్ దొరికిపోయి నీ జైల్లో ఉండేవాడిని. నీ వల్లే రేణుకకి నేనంటే ఇంకా ఇంకా ఇష్టం పెరిగిపోయింది. సో నా లవ్ స్టోరీని పెళ్ళైన క్లైమాక్స్కి తీసుకువెళ్ళిన క్రెడిట్ మాత్రం నీదే. అది సరే, మిగిలిన డౌట్స్కి సమాధానం చెప్పు. నాకు చెప్పాలనే ఉంది, కానీ చెప్పలేను. ఎందుకని? అవి సీక్రెట్స్, ఎవరికీ చెప్పకూడదు. వికాస్ ప్లీజ్ చెప్పవా? నీకు చేసింగ్లో ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇష్టం కదా, తెలుసుకోమ్మా. బాయ్. సుబ్బలక్ష్మి, ఇది ఉంచు. ఎందుకు? ముందు తీసుకొచ్చి చెప్తాను. నాకు ఇంత హెల్ప్ చేసావు కదా, ఈ 100తో స్వీట్స్ కొనుక్కొని నా పేరు చెప్పుకొని ఎంజాయ్ చేసుకో. బాయ్. వికాస్, నీకు అమృతకి రేణుకకి నేనంటే మరీ వెటకారం అయిపోయింది. ఏదో ఒక రోజు మీ ముగ్గురికి నిజం చెప్పి షాక్ ఇస్తాను. అవును, ఈ డౌట్స్ అని ఇలానే ఉండిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఉన్న కాస్త బుర్ర ఎందుకు పాడు చేసుకుంటావు? నువ్వా? కర్మ కర్మ కర్మ. నా పేరు కర్మ కర్మ కాదు బేబీ, కర్రి వెంగయ్య. వెంగయ్య, నేను అసలే టెన్షన్తో చేస్తుంటే నీ టార్చర్ ఏంటి? అది కాదు సుబ్బు, నువ్వెప్పుడు వాళ్ళ ప్రేమల పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తావు గానీ మన గురించి ఆలోచించవేంటి? పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అదే మన ప్రేమ గురించి ఆలోచిస్తే మనసు వికసిస్తుంది, టెన్షన్ మాయమవుతుంది. అవునా? అవును సుబ్బు, నేను ఇంతగా నీ వెంట పడుతుంటే నా గురించి ఆలోచించవే. నాలో ఉన్న తపన, ఫీలింగ్, ఫాలోయింగ్ నీలో ప్రేమను పుట్టించనే లేదా? చెప్పు సుబ్బు, ఓపెన్ యువర్ హార్ట్. అవును, నిజమే వెంగయ్య. సుబ్బు, నీ ప్రేమను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. సుబ్బు, అందుకే ఈ 100 గిఫ్ట్గా ఇస్తున్నాను. పర్వాలేదు బేబీ, ఈరోజు నోట్ ఇచ్చావు, రేపు హార్ట్ ఇస్తావు. ఏమండి, ఫోన్ వస్తుంది చూడండి ఒకసారి. తీస్తున్నా. హలో, ఎవరు? శంకరం, నేనురా. నాన్న మీరా? ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా సంగతి అలా ఉంచు, ముందు మీరు ఎలా ఉన్నారో చెప్పండి. మాకేం నాన్న, ఇక్కడ మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కసారి అమృత్తో మాట్లాడాలి శంకరం. అమృతనా? ఏమిట్రా అంత కంగారుగా అమృత అంటున్నావు? ఏమైంది? అంతా కలిసి అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గెట్టేశారా? అబే, అలాంటిదేం లేదు నాన్న. అయినా మీకు ఇష్టం లేని పని మేమెందుకు చేస్తాం? అమృత కాలేజ్కి వెళ్ళింది. నేను లేను కదా అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి సూటీ పోటీ మాటలు అనొద్దని కోడలతో చెప్పు. అలాగే నాన్న. అవును, వికాస్ ఏం చేస్తున్నాడు? వాడికే నాన్న,
గంగాధరం. ఏమిటి ఆగిపోయావు? గంగాధరం వచ్చాడా? అబే రాలేదు నాన్న. మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని రేణు కండిషన్ పెట్టిందట. దాంతో వాడు కొంచెం డల్గా ఉన్నాడు. వాడు ఎండమావులు వెనక పరిగెడుతున్నాడు రా. వాడి ఆశ ఎప్పటికీ నెరవేరదు. రేణుక తండ్రి వికాస్ని అస్సలు ఒప్పుకోడు. అదేంటి నాన్న అంత మాట అన్నావు? అవునరా, వాడి పెళ్లి ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అడ్డదారిలో వెడుతున్న వాడిని సరైన దారిలోకి తీసుకురావాలి. తండ్రిగా ఆ పని నువ్వు ఎలాగూ చేయలేవు. కనీసం వచ్చే కోడలైనా వాడిని సరైన దారిలో పెట్టాలి. అలాంటి అమ్మాయిని చేసుకుంటేనే వాడు బాగుపడతాడు. కొంపదీసి ఆ పల్లెటూరులో వాడికి సంబంధం చూసారా ఏంటి? ఆ విషయం తర్వాత. ఒరేయ్ శంకరం, చెప్పండి నాన్న. ఇక్కడ మనకు సంబంధించిన భూములన్నీ మనకు వచ్చేసాయి. మిగతా రాతకోతలన్నీ త్వరలో పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తాను. పర్లేదు నాన్న, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా పని పూర్తయ్యే వరకు అక్కడే ఉండండి. నెలలా? 7 రోజుల్లో మన పనులన్నీ పూర్తయిపోతాయి. అయిపోగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ చేయాల్సిన పనులన్నీ పూర్తయినాయి. ఇంకొక ముఖ్యమైన పని మాత్రం మిగిలింది. ముఖ్యమైన పని అంటున్నారు, అక్కడే ఉండి అది కూడా పూర్తి చేసుకునండి. ఆ పని ఇక్కడ కాదురా, అక్కడ ఇంట్లో ఉండి చేయాల్సిన పని. ఏంటనాది? ఇంటికి వచ్చాక చెప్తాను, సరేనా? అలాగే నాన్న. బాను! అబ్బా అరవకండి, ఇక్కడే ఉన్నానుగా. వారం రోజుల్లో నాన్న ఇంటికి వచ్చేస్తున్నాడట. వస్తే రానివ్వండి, భయం ఏంటంట? భయం ఏంటంటావేంటి? వాడు అమృతం తీసుకెళ్లి సాగర్ రూమ్ లో పెట్టాడు కదే. ఆయన వస్తే అమృత గురించి ఏం చెప్పాలి? ఆయన ఊరి నుంచి వచ్చినప్పుడు అమృతని ఇక్కడికే తెచ్చి మేనేజ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన పని పూర్తి చేసుకుని పర్మనెంట్ గా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు? అవునండి, అది నిజమే. ఆ విషయం నాకు వదిలేయండి. సరే, ఆ విషయం నీకు వదిలేస్తాం. అమృతని ఏం చేస్తావు? మళ్ళీ అవుట్ హౌస్లోకి తీసుకొచ్చి పెడతావా? అమృత మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. మరి తాతయ్యకి అమృత అంటే ఇష్టం కదరా, ఆయన ఊరుకుంటాడా? ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను కాబట్టే ఆయన మాట నడిచింది. ఇక తాత గీత జాంతానై. అమృతని సామాన్లతో సహా బయటికి పంపించింది మళ్ళీ తీసుకురావడానికి కాదు, శాశ్వతంగా బయటే ఉంచడానికి. రే, నువ్వు చెప్పినట్టు జరిగితే మాకు సంతోషమే, కానీ తాతయ్య ఒప్పుకుంటాడా? అసలు ఆయన ఏంటి ఒప్పుకునేది? ఇన్ని రోజులు ఆయన దగ్గర ఉన్న ఆస్తి చూసేగా మీరు భయపడింది. ఇక భయపడాల్సిన అవసరం లేదు. 100 కోట్ల ఆస్తి వస్తుంటే తాతయ్య ముష్టి 5 కోట్ల ఆస్తి ఒక లెక్క. అవును నిజమే. ఎవరికి కావాలి మీ నాన్న ముష్టి 5 కోట్లు? ఈ టైంలో తాతయ్యకి భయపడి అమృతని ఇంట్లోకి తెస్తే అంతకంటే పెద్ద తప్పు ఉండదు. ఇప్పటికే గంగాధర్కి నేను ఇచ్చిన షాక్లోంచి తేరుకొని నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంటాడు. నేను ఆస్తి కోసమే రేణుని ప్రేమించానన్న విషయం ఆయనకు తెలిసిపోయింది. ఎలాగైనా నేను చేటన్నని రేణు ముందు నిరూపించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లం అంటూ వస్తే అది ఖచ్చితంగా అమృత వల్లే వస్తుంది. తను అవుట్ హౌస్లో ఉందన్న విషయం తెలిసిందనుకో, తీగలాగితే డొంకంతా కదిలినట్టు మన కిడ్నాప్ విషయం మొత్తం గంగాధరానికి తెలిసిపోతుంది. ఆ తర్వాత చేయాల్సిందంతా చేస్తాడు. రేణుకతో నా పెళ్ళయ్యేంత వరకు అమృత అవుట్ హౌస్లోకి రాకూడదు. ఒరే నాన్న, నువ్వు ఊహించింది 100% కరెక్ట్. ముందు మీ తాతయ్యని మేనేజ్ చేసి అమృతని ఇంట్లోకి తీసుకుని రాకుండా చూడు. అవునరా, మళ్ళీ పొద్దునే లేచి దాని దరిద్ర మొహం చూడాలంటే పరమ చిరాకు. అమ్మా, ఎంపీ గంగాధరాన్ని నీళ్ళు తాగించాను, తాతయ్య ఒక లెక్క. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. బాను, వీడు ముదురు కాదే, దేశ ముదురు, ఏమైనా చేస్తాడు. నాకొకటే కోరికండి, రేణుక మన ఇంటి కోడలు కావాలి, అంతే. లేకపోతే అమృత అవుతుంది అనుకుంటున్నావా? చిచి, ఏంటా దరిద్రం గురించి? ఇప్పుడు నేనేమన్నానే? అమృత మన ఇంటి కోడలు కాదు అంటున్నాను. మళ్ళీ అదే మాట. కర్మ కర్మ.
ఇదేంటి అమృత మన ఇంటి కోడలు కాదు అని కూడా చెప్పకూడదా? ఇప్పుడు అమృత ఏం చేస్తుందో? అమ్మ చెల్లి తలుచుకుంటున్నారేమో. ఒకసారి అమ్మ వాళ్ళతో మాట్లాడితే. ఇంట్లో నాన్న ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే బాగుండు. హలో. అమ్మో, నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో 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 హలో. ఎవరు? ఎవరండి? లైన్లో ఉన్నదెవరో నాకు అర్థమయ్యింది. లైన్లో ఉండి కూడా నాతో మాట్లాడటానికి భయపడుతుంది ఎవరో కాదు, అమృత.